అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవి మ్యాంగోస్ అండి. ఇవి చిన్న రసాలు. ఇవి ఆర్గానిక్ మ్యాంగోస్ అండి. మేము చెట్లకి మందులు అనేవి ఏవి యూజ్ చేయమండి. యూజ్ చేయకుండా ఆర్గానిక్గా పండించుకున్నాము. ఇవి పూర్తిగా పండిపోయాయండి. అయినా మీకు కలర్ ఇలా కనిపిస్తున్నాయంటే ఆర్గానిక్ అండి. మనం ఇప్పుడు ఈ మామిడి పళ్ళతో జ్యూస్ అనేది తీసుకుని 1 సంవత్సరం వరకు నిల్వ ఉండే జ్యూస్ అనేది ప్రిపేర్ చేసుకుందాము. ఎలా ప్రిపేర్ చేయాలనేది చెప్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ముందుగా వీటిని శుభ్రంగా కడుక్కోవాలి. కడిగేసి ఒక పొడి క్లాత్తో తుడుచుకోవాలి. తుడుచుకున్న తర్వాత ఇలా పీల్ అనేది తీసేసుకోవాలండి. మనం ఇప్పుడు ఒక బౌల్ అనేది తీసుకుందాము. ఇదిగోండి బౌల్ తీసుకున్నాను. దీంట్లోకి ఇప్పుడు చేతి ఇలా ప్రెస్ చేస్తూ జ్యూస్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే దీంట్లో పీచు అనేది ఉంటుంది. ఇవి ముక్కలుగా కట్ చేయడానికి రావండి. అందుకని ఇలా ప్రెస్ చేస్తూ జ్యూస్ అనేది తీసుకుంటున్నాను. ఈ జ్యూస్ అనేది 1 ఇయర్ వరకు నిల్వ అనేది ఉంటుందండి. మనం ఇంట్లో చక్కగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు జ్యూస్ అనేది చేసుకుని తీసుకోవచ్చు. ఒక రిక్వెస్ట్ అండి, ఈ వీడియోకి లైక్ అనేది చేయండి. ఇలా లైక్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ మందికి అనేది ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది, వాళ్ళకి ఉపయోగపడుతుంది. హైప్ కూడా చేయండి. ఇప్పుడు మామిడి పళ్ళ సీజన్ అనేది అయిపోవస్తుంది కదండి. ఇంట్లో ఉంటే ఈ విధంగా చేయండి. లేదంటే మార్కెట్లో ఉన్న పళ్ళైనా తెచ్చుకుని చక్కగా ఈ విధంగా జ్యూస్ అనేది ప్రిపేర్ చేసుకుని ఇంట్లో నిల్వ అనేది చేసుకోండి. ఈ వీడియో చేసి నేను 10 డేస్ అవుతుందండి. ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. నేను 100% నమ్మకంగా చెప్తున్నాను. ఈ జ్యూస్ అనేది చాలా బాగుంటుందండి. నిల్వ అనేది కూడా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంది. ఈ జ్యూస్ అనేది నేను తీసుకుని చూసానండి. చాలా టేస్టీగా ఉంది. బయట తెచ్చుకునే జ్యూస్ కన్నా కూడా చాలా బాగుంది. మీకే తెలుస్తుంది. ఒక్కసారి ప్రిపేర్ చేసుకుని చూస్తే. మొత్తం మామిడిపళ్ళు అనేవి ఈ విధంగా పీల్ తీసేసుకుని నేను జ్యూస్ అనేది తీసేసుకున్నానండి. మొత్తం అయిపోయి వచ్చాయండి. అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలో ప్రాసెస్ అనేది చూద్దాము. ఈ విధంగా నేను చెప్పిన పద్ధతిలో ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. చాలా బాగా నచ్చుతుంది. మీకే తెలుస్తుంది. ఎక్కువ మొత్తంలో కాకుండా కొద్ది మొత్తంలో తీసుకుని ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. మీకే తెలుస్తుంది. అప్పుడు ఎక్కువ మొత్తంలోనే జ్యూస్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా 2 మామిడిపళ్ళు అనేవి ఉన్నాయండి. ఇంకా వీటిని కూడా ఈ విధంగా జ్యూస్ అనేది తీసేసుకుందాము. మామిడి పండులో ఎన్నో రకాల పోషక విలువలు అనేవి ఉంటాయి. ఇవి చిన్న రసాలు కదండి. ఈ రసాల్లో అనేది తీపి అనేది తక్కువగా ఉంటుంది. మీరు బంగినపల్లి కాయలు యూజ్ చేసుకోవాలన్నా యూజ్ చేసుకోవచ్చు. అవి యూజ్ చేసేటప్పుడు స్వీట్ అనేది తగ్గించుకోవాలి. అవి తీయగా ఉంటాయి. ఇప్పుడు జ్యూస్ అనేది మొత్తం తీసేసుకున్నానండి. ఇదిగోండి చూడండి, ఇంత అనేది వచ్చింది జ్యూసు. ఇప్పుడు ఇది మనం పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన ఒక బౌల్ అనేది మందపాటిది పెట్టుకోవాలి. నేను బాండీ పెట్టుకున్నాను. దీంట్లో ఇప్పుడు షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. మనకి జ్యూస్ అనేది ఎన్ని వస్తే అంత షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను ఒక బౌల్న్నర షుగర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. సరిపోతుంది. దీని బదులుగా మీరు బెల్లమైనా యాడ్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీంట్లో వాటర్ అనేది కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఇది పంచదార మొత్తం కరిగిపోవాలండి. కరిగిపోయిన తర్వాత ఏం చేయాలనేది చెప్తాను. ఇప్పుడు షుగర్ అనేది పూర్తిగా కరిగిపోవచ్చిందండి. ఇప్పుడు చూద్దాము ఒకసారి. ఎందుకంటే పూర్తిగా కరిగిపోయింది షుగర్ అనేది. మనకు ఇప్పుడు ఈ షుగర్ అనేది కొద్దిగా జిగురు పాకంలా కొద్దిగా తీగలాగా రావాలి. ఇంకా రాలేదండి. మళ్ళీ ఇంకొకసారి అనేది చూద్దాము. ఈ జ్యూస్ అనేది నేను తాగి చూశాను కాబట్టి మీకు చెప్తున్నానండి. 100% చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంది. మళ్ళీ ఒకసారి ఇప్పుడు జిగురు పాకం వచ్చిందేమో చూద్దాం. కొద్దిగా తీసుకుని నేను ఇప్పుడు చూస్తున్నానండి. వచ్చిందండి జిగురు పాకం అనేది. ఇదిగోండి మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. ఇలా రావాలండి జిగురు పాకం అనేది. చూడండి, ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం దీంట్లో జ్యూస్ అనేది యాడ్ చేసుకుందాము.
ఈ జ్యూస్ని మనం స్ట్రైనర్ సహాయంతో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకోవడం వలన పీచు ఏమన్నా ఉంటే పైకి అనేది వచ్చేస్తుంది. లోపల అనేది పీచు ఉంటుంది కాబట్టి మనం ఇలా స్పూన్ గరిటె సహాయంతో ఇలా తిప్పుకుంటూ జ్యూస్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ జ్యూస్ అనేది దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. జ్యూస్ అనేది అయిపోవచ్చిందండి. ఇదిగో చూడండి పీచు అనేది ఎంత వచ్చిందో ఇలా వస్తుందండి. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుని ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకుందాము. చక్కెర పాకమును జ్యూస్ అనేది మొత్తం కలిసిపోవాలి. కలిసిపోయేటట్టు బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ జ్యూస్ అనేది దగ్గర పడాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని ఉడికించుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ మనం ఈ జ్యూస్ని అనేది ఉడికించుకోవాలి. జ్యూస్ కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి మీకు చెప్తాను. ఇప్పుడు మనం దీంట్లో ప్రిజర్వేటివ్గా నిమ్మ ఉప్పు అనేది యాడ్ చేసుకుంటున్నాను, 1 స్పూను. మీరు నిమ్మ ఉప్పు వద్దనుకుంటే దీని బదులుగా లెమన్ జ్యూస్ అనేది 1 స్పూన్ అనేది యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కలుపుకోవాలి. ఇప్పుడు అయిపోవచ్చిందండి. ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుందాము. ఆఫ్ చేసేసుకుని ఇది పూర్తిగా చల్లారిపోవాలి. మనం ఈ విధంగా ఉన్నప్పుడు జ్యూస్ అనేది స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఇంకా పూర్తిగా చల్లారిపోయేటప్పటికి జ్యూస్ అనేది చిక్కబడిపోతుంది. ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయినా మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా వస్తుందండి. ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది. ఇలా ఉంటే చక్కగా నిల్వ అనేది ఉంటుంది. మనకి ఇప్పుడు 1 సంవత్సరం పాటు నిల్వ ఉండే మ్యాంగో జ్యూస్ అనేది ప్రిపేర్ అయిందండి. ఇప్పుడు దీన్ని ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దాము. ఇలా ట్రే బాక్సులు ఉంటాయి కదండి, దీంట్లో కూడా మనం ఈ జ్యూస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఫిల్ చేసుకుని మనం డీప్లో పెట్టుకుంటే ఎన్నాళ్ళైనా మనకి జ్యూస్ అనేది అలానే ఉంటుంది. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు యాడ్ చేసుకుని వాటర్ అనేవి యాడ్ చేసుకుని చక్కగా జ్యూస్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కూడా చక్కగా మనం ఈ విధంగా ప్రిపేర్ చేసి సర్వ్ చేయొచ్చు. అప్పటికప్పుడు జ్యూస్ అనేది చక్కగా ఈ విధంగా రెడీ చేసుకుని వాళ్ళకి ఇస్తే చాలా బాగుంటుంది. నేను ఒక బాటిల్ అనేది తీసుకున్నానండి. ఆ బాటిల్లో కూడా ఈ జ్యూస్ అనేది యాడ్ చేసుకుందాము. నేను ప్రిపేర్ చేసిన జ్యూస్ అంతా బాటిల్లోకి సరిపోతుందండి. నేను మీకు ట్రేలో కూడా చూపించాలని ఈ విధంగా చూపించాను. జ్యూస్ అనేది ఒక గ్లాస్లోకి తీసుకున్నాను. దాని ద్వారాగా ఈజీగా బాటిల్లోకి అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఫ్రిడ్జ్లో డీప్లో అనేది మనం స్టోర్ చేసుకుంటే సంవత్సరం వరకు నిల్వ అనేది జ్యూస్ ఉంటుంది. నేను కొద్దిగా జ్యూస్ అనేది ఉంచుకున్నాను గ్లాస్లో. అది గ్లాస్లోకి అనేది యాడ్ చేసుకుని వాటర్ అనేది యాడ్ చేసుకుని చూపిస్తాను మీకు. ఇదిగోండి జ్యూస్ యాడ్ చేసుకుంటున్నాను. దీంట్లోకి నేను కూలింగ్ వాటర్ అనేవి యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి వాటర్ అనేది యాడ్ చేసుకుని 1 స్పూన్తో కలుపుకుంటే సరిపోతుంది. నేనైతే టేస్ట్ అనేది చేశానండి. చాలా బాగా నచ్చుతుంది మీకు. 100% అనేది గ్యారంటీ ఇస్తాను మీకు నేను. చాలా బాగుంటుంది. ఈ విధంగా చక్కగా ఇంట్లో ప్రిపేర్ చేసుకుని చూడండి ఒకసారి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధువులకి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా చూడండి ఎంత బాగుందో జ్యూస్ అనేది. చాలా చిక్కగా చాలా బాగుంది. ఈ విధంగా చక్కగా ఇంట్లో మీ చేతులతో మీరు ప్రిపేర్ చేయండి. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తాగుతారు. మళ్ళీ సరికొత్త వీడియోతో మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాము. అంతవరకు థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.